ఉజ్జీవ మహాసభలు 7-8 తారీఖుల్లో అనగా సోమ మంగళవారం రేపు ఎల్లుండి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు స్థలం బెతస్తా ప్రార్థనా మందిరం స్కూల్ బిల్డింగ్ ఎదురుగా గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. వాక్యోపదేశకులు బ్రదర్ కె బర్నబా ప్రసాదరావు గారు భద్రాచలం, ఎన్ కిరణ్ గారు హైదరాబాద్. రండి, వినండి, రక్షణ పొందండి. ఆహ్వానించేవారు గన్నవరం బెతస్తా సంఘ సభ్యులు మరియు సంఘ కాపరి డి యేసుదాస్ గారు. పోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. పరచలే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. వాక్యాన్ని విందాం. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సేవకులు యజ్రాయ గారు ప్రార్థన చేస్తారు. మాటలాడక ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండండి. ప్రభు ప్రసన్నతని దేవుని సకల కారణములైన మన యేసుక్రీస్తు ప్రభువా, ఈ మధ్య కాలంలో తండ్రి ఈ నూతన మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయా ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను, యాజకులను, అదే రీతిలో ప్రభువా శిలువలో కాచిన అమూల్యమైన రక్తంలో సంఘలు రాయనిపేట తండ్రి, చోడవరము, గన్నవరము, కృష్ణవరమును తండ్రి ఈ ప్రాంతంలో నీకు తండ్రి నీవు నీ బిడ్డలను తండ్రి ఈ ఒక్క నూతన మందిర ప్రతిష్ఠ కార్యక్రమం మీరు నడిపించున్నారు. మీకు వందనాలు. నీ మందిరములో ప్రభువా నివసించేవారు ధన్యులు అని నీ వందనాలు తండ్రి. దీనికి ప్రభువా ముందు తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, వార్తల ద్వారా మమ్మల్ని ఆనందపరచండి. నేను మహిమ ఘనత కీర్తి ప్రభువును పొందుతూ కీర్తిస్తూ ముందుకు కొనసాగే వాక్యమును మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నామని నడిపించే సర్వాధికారమైన జీవం కలిగిన యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రార్థించి వరించుకున్న తండ్రి. గారు
నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా బలగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా బలగా ఉండేది నీ మాటే యేసయ్యా నీవు నీతో నేను వశమైనాము యేసయ్యా నీలోనా ఆరుమపులే నన్ను కమ్మియుండగా నిరీక్షణ లేని నిశిలోన దారి చూపలేని జీవవాక్యము దరి చేర్చలేని కృపా హస్తము దారి చూపలేని జీవవాక్యము దరి చేర్చలేని కృపా హస్తము నా తండ్రివి నీవే నా తల్లియు నీవే నా బంధువు నీవే నా మనము నీవే నా ఆశ నీవే నా ధ్యాస నీవే నా శ్వాస నీవే నా యేసయ్యా 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 ఆనందంగా సంతోషంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆకాశవాకులు లిప్పి 1కి 20 30 100 ప్రతిఫలము ప్రతి బిడ్డలకు దయచేయమని ఈ కానుకలు నాయన నీ పరిచర్యలు వాడబడినట్లుగా ఆశీర్వదించమని ఘనత కీర్తి ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. చాలా చెప్పాలనుంది, ముందుగానే చెప్పారు 5 నిమిషాలని, మ్యాక్సిమం 5 నిమిషాలకే ముగిస్తాను. ఇక నేను చెప్పేది ఏం లేదు. ముందుగా దేవుని సేవకులు ఇంతమంది రావడం చాలా సంతోషదాయకం. మేమందరం కలిసి ఒక సిఎంఐ కేర్ మిస్ట్ ఇండియా అనే సంస్థలో మేము పనిచేస్తున్నాం. దానికి అధిపతి నాయకుడు కేరళలో ఉంటారు. ఇది విశ్వాసంతో, కేవలం పేరు చాలా పెద్దది కానీ గత 28 ఏళ్ళు కేవలం విశ్వాసంతో మాత్రమే ఇది నడుస్తూ ఉంది. పేరుని బట్టి చాలామంది చాలా రకాలు ఊహించుకుంటారేమో తెలియదు కానీ మాకైతే 7-8 నెలలు కూడా ప్రార్థన చేస్తారు. ఇది మా మినిస్ట్రీ యొక్క పరిస్థితి. ఏదేమైనా ఆ మినిస్ట్రీలో పనిచేయడం నిజంగా మాకు చాలా ధన్యులు. నిత్యం మా కొరకు ప్రార్థన చేస్తారు. అటువంటి దైవజనులు మరి రావాల్సిందే. వయసును బట్టి, అనారోగ్యాన్ని బట్టి వారు మన మధ్యలో లేకపోయినా మనతో పాటు ఏకీపించి ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో మన దేవుని సేవకులు త్వరగా నేను చెప్పి ముందుకెళ్తాను. నా ప్రియ మిత్రుడు నాకు సార్పాకలో సేవ చేస్తున్నారు. వారు నాతో ఉండడం చాలా సంతోషం. వారు రావడాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఒకసారి మీ చేతులు ఎత్తి చూపించండి.
నేను సరిగ్గా అంటే ఈ పరిచయం కూడా సరిగ్గా చేయలేను కనపడదు కాబట్టి. నెక్స్ట్ పేరు చెప్పినప్పుడు వాళ్ళ చేతులు ఎత్తారు, వాళ్ళు వీరనుకోండి, ఏమనుకోకండి. అలాగనే మరి కబలగూడ మెట్టుగూడ దేవునికి సేవ చేస్తున్న నాతో పాటు కలిసి వారి పేరు యేసురత్నం గారు కుటుంబంతో కలిసి వచ్చినారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. అలాగనే తర్వాత అవసరం లేదండి క్లాప్స్ వద్దు. పీటర్ గారు సారపాకలో దేవుని సేవ, అలాగనే ఎజ్రాయి గారు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా నా దగ్గర శిష్యునిగా ఉండి ఆ రోజుల్లో చెప్పొచ్చో చెప్పకూడదు కానీ చాలా తక్కువ ఏమి ఇచ్చేవాడిని. చాలా నమ్మకంగా దేవుని సేవ చేసి ఈరోజు నాకంటే గొప్పగా దేవుడు తను దీవించారు. ఆయన పేరు ఎజ్రా గారు, చెల్లి నయోమి, పిల్లలు కుటుంబంతో వచ్చారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే పౌల్ గారు వారు కూడా నగరం ఏరియాలో దేవుని సేవ చేస్తున్నారు. నాతో పాటు మాతో కలిసి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే డేవిడ్ గారు కూడా మనుగురు ఏరియా నుండి వచ్చారు. వారు రావడాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే హరీష్ వచ్చాడండి, తమ బాబు కూడా డేవిడ్ గారితో కలిసి దేవుని పని చేస్తున్నారు. వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే మా తమ్ముడు దాసయ్య గారు కింద కూర్చున్నారు. సార్ వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే ఇంకా ప్రేమ కూడా తమ్ముడు, ప్రేమ అంటే పిలిచి వచ్చేది ప్రేమ కాదు, తెలుసుకొని రావడం అనేది ప్రేమ. ప్రేమ అన్నిటిని ఓర్చుదని సహిస్తుందని బోధ చేస్తాం కానీ అవి ఏవి కనపడవు సేవకుల్లో కూడా. కానీ పిలవకపోయినా రావడం రియల్లీ గ్రేట్. అది తమను బట్టి నేను స్తుతిస్తున్నాను. అలాగనే నేను పౌలత్ గారి దగ్గర ఉన్నప్పుడు నాతో ఎంతో సేవ చేశాడు. నాతో చక్కగా కలిసి దేవుని సేవలు ఇప్పుడు కొనసాగుతున్నాడు తమ్ముడు స్టీఫెన్. ఆయన మన మధ్యలో ఉండడం నిజంగా సంతోషం. అలాగనే తమ్ముడు నీలి అని చాలా దూరం నుండి వచ్చారు, ఉన్నారు ఇక్కడ. సారీ కిరణ్, తమ్ముడు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. అలాగనే ఇంకా చాలా మంది వచ్చారు. అమ్మా సైబన్ పాని గారు, నాకు 5 నిమిషాలు ఇవ్వడం వల్ల కంగారు అవుతుంది. కూల్ ఓకే. సైబన్ పాని గారు ఒరిస్సా నుండి వచ్చారు. వారు కూడా మా CMIలోనే పనిచేస్తున్నారు. వారిని బట్టి చక్క పెడుతున్నారు, ఇంకా చక్క పెడుతున్నారు. మరి వారందరిని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. సరే, ఇక మందిరం కట్టబడే విషయాలు 1-2 విషయాలు మీ ముందు నుంచి రాసిపడుతున్నాను. అశోక్ మా దగ్గర రక్షించబడి తను ఒక సహవాసాన్ని ఆనందతో మాకు పరిచయమై మా పరిచర్యని, మా భార్యాభర్తల్ని, పిల్లల్ని, సాక్ష్యాన్ని చూసి ఆయన ఎలాగైనా సరే వీళ్ళకి దేవుని సేవలో మేము చేదోడు వాదోడుగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో కృష్ణవరంలో 1/2 ఎకరం స్థలం, మందిరం అవన్నీ వారి ద్వారానే మాకు అనుగ్రహించబడ్డాయి. ఆ తర్వాత అది ప్రవాహం కృష్ణవరం మందిరం తర్వాత ఇల్లు తర్వాత రాయనపేట మందిరం తర్వాత చోడవరం తర్వాత ఇలా గన్నవరం. ఇది 5వ కన్స్ట్రక్షన్. అయితే అన్ని కూడా చక్కగా మందిరం పూర్తయిన తర్వాతనే డెడికేషన్ చేశాను. కృష్ణవరం మందిరం 2 సంవత్సరాలు పట్టింది కట్టబడడానికి. అన్నీ పూర్తి చేసిన తర్వాతనే ఓపెనింగ్ చేసుకున్నాం. కానీ గన్నవరం పరిస్థితి అలా కాదు. అన్ని మందిరాల కంటే బెస్ట్ వన్, అన్ని మందిరాల కంటే పెద్దది, అన్ని మందిరాల కంటే చాలా త్వరగా కట్టబడిన మందిరం. కానీ దీని వెనుక చాలా కన్నీరు, చాలా నిరుత్సాహం, నిరాశ దీని వెనుక దాగింది. దీన్ని ప్రారంభించడానికి చాలా మంది నిరుత్సాహపరిచినప్పుడు నా భార్య, ఏమి కాదండి, మీ బలహీనతను గుర్తు చేసుకోండి, మీరు వాడబడ్డానికి మూలం, మన జయానికి మూలం మీ బలహీనతే. బలహీనతలో బలపరుస్తున్న దేవుడు మనకేం తక్కువ చేస్తాడు, మీరు ముందుకెళ్ళండి అని నన్ను ప్రోత్సహించి ఎంతమంది నిరుత్సాహపరిచారు. అయినా సరే నా భార్య నన్ను ఎంత ప్రోత్సహించిందో. చాలా సందర్భాల్లో తను ఎక్కడ కనపడడానికి ప్రయత్నం చేయదు, నాకంటే బోధ చేయగలదు, చాలా భాషలు అనువాదం చేయగలదు, చాలా క్వాలిటీస్ తనకున్న ఎక్కడ కనపడడానికి ప్రయత్నించదాన్ని. తనకు మరుగైపోద్ది, తన భర్తనే ముందు పెట్టుద్ది. అది నాకు భలే ఇష్టం లేండి. సరే, ఏదేమైనా నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళ్ళింది. ఏం చేద్దామన్న టైంలో మా ఊరు సంఘమంతా ఆలోచిస్తుంది. అందరూ పేదవాళ్ళు, కూలికి వెళ్తేనే తప్ప నా టేబుల్ మీద కుమ్మరించారు. అయ్యా
చెప్పండి, దేవుని మందిరం యొక్క వాళ్ళు కనుక ఆ పరిచర్య చేస్తూ మందిరంలో ఉండకపోయినట్లయితే వాళ్ళతో పాటు అగ్నితో వీళ్ళు కూడా ఏం చేయబడేవారు? కాల్చిబడి చనిపోయి ఉండేవారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు అలా కాకుండా బ్రతికున్నారు కనుక వాళ్ళ ప్రాణాన్ని రక్షించింది ఏం చెప్పండి? దేవుని మందిరం. కనుక ఆ దేవుని మందిరం ఎడల వాళ్ళకి అంత మక్కువ. సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వర్తమానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకై, ధైర్యపరిచినందుకై స్తోత్రాలు నాయన. ప్రభువా, మీ మందిరానికి వచ్చి వారు మరి ఏం చేయాలి, ఎలా జీవించాలో తెలియజేసిన మాటలను బట్టి స్తోత్రాలు. ఆ మాటలు మమ్మల్ని బలపరిచినాయి ప్రభువా. ఆయన ఆ రీతిగా ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, సాక్ష్యమిస్తూ, బోధిస్తూ ఎల్లప్పుడూ మీ అందు ఆనందించడానికి దేవా మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న వచ్చిన ప్రతి బిడ్డను బలపరచండి దేవా. ఈ సంఘము దినదినము కూడా క్షమాభివృద్ధి పొందటానికి, అనేక నూతన ఆత్మలు రక్షించబడటానికి సూచించండి. మరి గ్రామానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ఆయన మీ దాసు గారిని, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవ. వారి పరిచర్యకు మీరు ఇస్తున్న గొప్ప ప్రతిఫలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సాయంకాల కుడికలు, రేపటి దినం సాయంకాల కుడికలు మీ సన్నిధించి మీ దాసులు ఇరువురిని బలంగా వాడుకొని మీ ఆత్మ కార్యాన్ని జరిగించి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి కృప, ఆయన కుమారుని శ్రేష్ఠ ప్రేమ, ఆయన పంపిన ఆదరణకర్త యొక్క నిత్య సహవాసం, ఈ స్థలంలో నుంచి వెలుగు, జీవం, ఆనందం అనేకులకు వెళ్ళినట్లు కృప చూపునుగాక. ఆమేన్.